హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఇప్పుడు బాగా మ్యాంగో సీజన్ నడుస్తుంది కదా, మ్యాంగోస్ కూడా మార్కెట్లో బాగా దొరుకుతున్నాయండి. మ్యాంగోస్ తోటి కొంచెం వెరైటీగా మ్యాంగో జెల్లీ కేక్ని అయితే చూపించబోతున్నాను. మ్యాంగోస్ తోటి ఎక్కువగా మ్యాంగో ఐస్ క్రీమ్ లేదంటే మ్యాంగో జ్యూస్ చేసుకుంటుంటాము. కొంచెం వెరైటీగా ఇలా జెల్లీ కేక్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎన్ని తింటున్నామో తెలియకుండా తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అక్కర్లేదండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా కానీ ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 500 గ్రామ్స్ దాకా బాగా పండిన మ్యాంగోస్ తీసుకున్నాను. మ్యాంగోస్ ఏ కాయలైనా తీసుకోవచ్చండి, కాకపోతే బాగా పండు ఉండాలి. ఇలా పండినవి తీసుకోండి. ఈ మ్యాంగోస్ని ఇలాగా పీసెస్ లాగా మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి పల్సించుకోండి. ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్పు దాకా పంచదార తీసుకుంటున్నాను. 1 స్పూన్ దాకా అగర్ పౌడర్ అండి, ఇది మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇది గ్రోసరీ స్టోర్స్లో లేదంటే సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. ఈ అగర్ పౌడర్ వేశాక ఉండలేమీ లేకుండా ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. బిస్కెట్తో అయినా కానీ లేదంటే ఏదైనా స్పూన్తో అయినా కానీ ఈ విధంగా మొత్తాన్ని కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఒక్క పొంగు వచ్చే వరకు ఈ మ్యాంగో జ్యూస్ని అయితే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ మరిగించుకోవద్దండి, కొంచెం పొంగు వస్తుందనగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇవి మరిగేటప్పుడు మాత్రం మీరు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుద్ది. ఈ విధంగా పొంగొచ్చి పైన కొంచెం నురుగ్గా వస్తుంది, అప్పటి వరకు ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. తర్వాత దీన్ని వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసేసుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వెంటనే వేసేసుకోవాలి, చల్లారిపోయిందంటే థిక్గా అవుతుంది. ఇలా వేసుకొని దీన్ని అట్లా సెట్ చేసేసుకొని 2-3 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలాగా జెల్లీలాగా బాగా సెట్ అయిపోతుంది. మీకు కావాలనుకుంటే దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చుట్టూతా చాక్ తోటి ఈ విధంగా తీసేసుకుంటే వెంటనే డీమోల్డ్ అయిపోద్ది. ఈ విధంగా ఫస్ట్ చుట్టూతా తీసేసుకొని తర్వాత 1 ఇంచ్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసి పెట్టేసుకోండి. ఇలాగా నైఫ్ తోటి పైకంటే బాగా ఫ్రీగా పైకి వచ్చేస్తాయి. ఇవి జెల్లీగా చాలా స్మూత్గా సిల్కీగా ఉంటాయండి. నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, డైరెక్ట్గా ఇలాగే 3 అవర్స్ పాటు ఉంచేసి కట్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి. ఇలాగా మొత్తాన్ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. పెద్ద పీసెస్ లాగా కాకుండా ఇలాగ 1 ఇంచ్ పీసెస్ లాగా కట్ చేసుకోండి. తర్వాత వేరొక గిన్నె ఒకటి పెట్టేసుకొని దీనిలోకి 1/2 లీటర్ దాకా పాలు తీసుకోవాలి. దీనిలోకి ఒక 1/2 కంటే తక్కువ పంచదార తీసుకోండి, 1/2 కప్ కంటే తక్కువ. దీనిలోకి 1 స్పూన్ దాకా అగర్ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ కూడా వేసిన తర్వాత ఉండలు లేకుండా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే పాలు ఒక పొంగు వచ్చే వరకు పాలని మరిగించుకోవాలి. పాలు పొంగొస్తున్నాయి అనేటప్పుడు కొంచెం దీనిలోకి ఒక 1/2 స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ కానీ లేదంటే మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉన్నా కానీ వేసుకోవచ్చండి, కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. పాలు ఇట్లాగా పొంగొస్తున్నాయి కదా మరిగి, ఇప్పుడు కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోండి. తర్వాత ముందు క్యూబ్స్లా కట్ చేసుకున్న మ్యాంగో జెల్లీలు మీ దగ్గర ఏ మౌల్ ఉన్నా కానీ దాంట్లో వేసుకోవచ్చు. నేను ఇలాగా స్టీల్ బాక్స్లో వేసుకుంటున్నాను. రౌండ్ కానీ లేదంటే స్క్వేర్ షేప్లో ఉండే బాక్సెస్ కానీ దేనిలో అయినా వేసుకోవచ్చండి. మీరు దేంట్లో వేసుకుంటే ఆ షేప్లో మనకి జెల్లీ కేక్ అనేది వస్తుంది.
ఇలాగా ఫుల్గా వేయకుండా హాఫ్కే వేసేసుకోవాలి. నేను ఈ విధంగా రౌండ్గా ఉండే బాక్సుల్లో గిన్నెలో వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి మరిగించుకున్న పాలు కూడా వేసుకోవాలి. మొత్తం పాలు కూడా వీటికి సగం వరకు వచ్చేలాగా వేసుకోవాలి. మరీ ఫుల్గా వేయకుండా ఇవి మునగగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ జెల్లీలు కూడా పాలల్లో బాగా కలుపుతాయి, అడుగునే ఉండిపోకుండా ఈ విధంగా బాగా కలిసి అంతా సెట్ అవుతాయి. తర్వాత వీటిని 2 లేదా 3 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. 3 అవర్స్ తర్వాత నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత దీన్ని చాక్ తోటి ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా ఉల్టా తిప్పేసుకుంటే పైన ఊరికే కొంచెం ట్యాప్ చేస్తే చాలు, వెంటనే ఫ్రీగా డీమోల్డ్ అయిపోతుంది. ఇంతేనండి, చాలా బాగా వచ్చింది కదా జెల్లీ కేకు. ఇలా కరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేస్తే అసలు చెడిపోయే ఛాన్స్ ఉండదండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మ్యాంగో జెల్లీ కేకు. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగోస్ కూడా మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి కదా. ఈ మ్యాంగో సీజన్ ఉన్నప్పుడే మీరు ఇలాగా కొంచెం వెరైటీగా ట్రై చేసి పెట్టండి, అందరూ బాగా లైక్ చేస్తారండి. ఇట్లాగా మ్యాంగోస్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. మ్యాంగో జెల్లీ కేకు చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.